ఇప్పుడు డీలిమిటేషన్ గురించి, ఇప్పుడు సెన్సస్ తర్వాత డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాలి. రీసెంట్గా ప్రధానమంత్రి గారికి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ అవసరం లేదు, కేవలం 170 స్థానాల్లో చేస్తే సరిపోతుందని చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు? దీన్ని ఫస్ట్ కౌన్సిల్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ప్రిపేర్ చేస్తుంది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఈయాక్ అంటారు, ఈఎస్సి టు ద పిఎం. వాళ్ళు చేసిన చాలా సైంటిఫిక్గా చేశారు. అన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకొని స్ప్లిట్ చేయడం కాదు, అక్కర్లేదు. మల్కాజిగిరి తీసుకోండి, మన దగ్గర కంట్రీలో నంబర్ 1 లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ, 38 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 40 క్రాస్ అవుతుంది. 40 లక్షల మంది బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఈట్ల రాజేందర్ కవర్ చేయలేరు. దీనికన్నా ముందు కూడా చెప్పాను ఆయనకి. ఓకే, ఆయన ప్రతిరోజు తిరిగితే కూడా ఆయన 5 సంవత్సరాలు కవర్ చేయలేరు, అంత కష్టం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ చిన్నగా ఉండాలి. అది కాకుండా ఒక ప్రాబ్లం ఉంటే ఎంపీని కలవడానికో లేకుంటే అక్కడున్న హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడుంది తెలుసా రాజుగారు? తార్నాకాలో ఉంది. తార్నాక ఫ్లైఓవర్ దగ్గర ముందు హెచ్ఎండిఓ హూడా ఆఫీస్ ఉండేది, ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన. ఆలోచించండి, ఒక ఆయన కుక్కట్పల్లి నుంచి ఒక కంప్లైంట్ ఫైల్ చేయడానికి రాస్తే అంత దూరం పోవాలి, అక్కడ దాకా రావాలి. దాంట్లో ఓవర్లాప్ వచ్చేసింది, 3గా డివైడ్ చేశారు. ఓకే, జిహెచ్ఎంసి 150, ఓకే, మల్కాజిగిరి 75, సైబరాబాద్ 75, అంటే మొత్తం 300. అది కూడా ఇల్లాజికల్ స్ప్లిట్టింగ్ జరిగింది. కుత్బల్లపూర్, కోంపల్లి వైపు ఉన్న కుత్బల్లపూర్, బాలనగర్, జీడిమెట్ల, అది ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉంది. జిహెచ్ఎంసీ ఎక్కడ ఉంది? అది మల్కాజిగిరిలో రావాలి ఉండేది, జిహెచ్ఎంసీకి వెళ్ళిపోయింది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ బోరబండ, ఎర్రగడ్డ, ఈ చోట్లన్నీ ముస్లిం మెజారిటీ ఉంది, అక్కడ వాళ్ళ ముస్లిం కార్పొరేటర్స్ ఉన్నారు. ఓవైసీ కలిసి ఓవైసీ వాళ్ళ క్యాండిడేట్ మేయర్ కావాలంటే ఈ కుత్బల్లపూర్ కూడా కావాలి. సో ఇప్పుడు ఎనీవే అది మనం చేసిన తప్పు ఇక్కడ. ఇప్పుడు షామికా రవి అండ్ ముదిత్ కపూర్ వీళ్ళు కలిసి, అంటే షామికా ఈజ్ అన్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, ముదిత్ కపూర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేసి అని చెప్పారంటే, మన దగ్గర 59 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అంటే పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్దదంటే సైజ్ కాదు, సైజ్ అంటే ఇప్పుడు లదాఖ్ చూసుకోండి, చాలా పెద్ద సైజ్. పాపులేషన్ చాలా తక్కువ, 120,000 అంత, అంతే ఓటింగ్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ 140,000. కార్గిల్ ఒక వైపు, లే ఒక వైపు, ఇదొక ముస్లిం మెజారిటీ, ఇదేమో బుద్ధిస్ట్ మెజారిటీ. ఓకే, ఎనీవే ఈ 59 కాన్స్టిట్యున్సీని 2గా డివైడ్ చేద్దాం, అంటే 60 × 2 120 అప్రాక్సిమేట్లీ. ఇంకా 111 కాన్స్టిట్యున్సీలు చాలా పెద్ద, లైక్ మల్కాజిగిరి, దీన్ని 3గా స్ప్లిట్ చేయండి. అప్పుడు 111 × 3 333 + 120. అప్పుడు మీకు ఈ టోటల్ ఫిగర్ వచ్చేసి మీకు మన ఒరిజినల్ ఫిగర్ మోదీ గారు చెప్పిన దానికి 824 లోక్సభ స్థానాలు రాబోతుంది ఇప్పుడున్న 543 నుంచి. ఓకే, సో న్యాచురల్లీ వీళ్ళు ఎక్సర్సైజ్లో ఏం చేశారంటే ఇంక్రీజ్ ఇన్ ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో, ఈ మార్పులు తీసుకొచ్చారు కదా, 0.3 నుంచి 2.3% ఓటు పెరుగుతుంది. అంటే లాస్ట్ టైం బెంగాల్ తీసుకుందాం, లాస్ట్ బెంగాల్ జరిగింది కదా, 92, కొన్ని ప్లేస్లో 90, అది 2% పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే పాపులేషన్ని రీజెక్ట్ చేశారు వీళ్ళు. సో న్యాచురల్లీ పర్సంటేజ్ పాయింట్స్లో పెరుగుతుంది, 0.3 నుంచి 2.3%. అది యాక్చువల్ టర్మినాలజీలో చెప్పాలంటే 90 లక్షల ఓటర్ నుంచి 2,30,00,000 ఓటర్ కూడా పెరగచ్చు. ఓకే, అడిషనల్ ఓటర్స్ అన్నమాట, ఇంక్రీస్డ్ టర్న్అవుట్, టోటల్ టర్న్అవుట్ కంట్రీలో. సో దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ సిచ్యువేషన్ ఇస్. దీంతో ఈ మోడల్లో చాలా మటుకు రాజు గారు కేరళ అండ్ తమిళనాడు, మన వీళ్ళిద్దరే కదా ఎక్కువ ఏడిసింది, మా పాపులేషన్ తగ్గింది, మాకు ఇవ్వలేదు, రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఆ మెథడ్ మార్చేశారు. ఇప్పుడు కంప్లైంట్ ఉండదు, స్టాలిన్ కానీ ఇప్పుడు టీవీకే పార్టీకి మన విజయ్కి ఏడుపు ఉండదు. ఎందుకంటే ఈ 59 అని చెప్పాను చూడండి, డబుల్ స్ప్లిట్ చేయాలంటే 59 డబుల్ చేయాలంటే ఆల్మోస్ట్ 120, అంటే 120 కొంచెం తక్కువ అనుకోండి, 59 × 2 అబౌట్ 118 కాన్స్టిట్యున్సీలో, ఈ 59 కాన్స్టిట్యున్సీలో 22 తమిళనాడులో అండ్ కేరళలో ఉంది. ఓకే, ఇప్పుడు కేరళలో
20 సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్. ఓకే, దీంట్లో స్ప్లిట్ ఇవ్వలేదు, నాకు స్ప్లిట్ రాలేదు. ఓకే, 22 అని చెప్పారు తమిళనాడు అండ్ కేరళ. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి. బిగ్గర్ స్టేట్, కేరళ స్మాలర్ స్టేట్. సరే, 39 ప్లస్ 20 59 ఉందా? 59 విల్ బికమ్ డబుల్ 118. సో అక్కడే మీకు వచ్చేస్తుంది. అంటే 22, 59లో 22 స్థానాలు డబుల్ అయిపోతుంది. అంటే 44 సీట్లు ఎక్కువ అవుతుంది కేరళ తమిళనాడు కలుసుకుంటే. అంటే 39 ప్లస్ 20, 59 ప్లస్ 20 అంటే ఇట్ విల్ బికమ్ 79 సీట్స్. బెనిఫిటే కదా. ఇప్పుడు మీరు యూపీకి ఇచ్చారు, మీరు బీహార్కి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీరు యూపీ ఉందంటే ఎస్, ఎక్కడుంది యూపీ? 3-way స్ప్లిట్లో వస్తుంది. అక్కడ పాపులేషన్ పెరిగింది. సో యూపీలో 17 లోక్సభ స్థానాల్లో 3-way స్ప్లిట్ జరుగుతుంది. సో 17x3 యూపీలో. మహారాష్ట్ర 12x3 36 లోక్సభ సీట్లు పెరుగుతుంది. బీహార్లో 10x3 30 స్థానాలు. వెస్ట్ బెంగాల్లో 10 10x3 అగైన్ 30. ఓకే, నా మీరు తెలంగాణలో యాజ్ అ రిజల్ట్ ఏం జరగబోతుంది మనం చూద్దాం. 6 సీట్స్ పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇప్పుడు? వద్దంటారా? మాకు కూడా యూపీ లాగా 3-way స్ప్లిట్ చేయండి అంటారు? కాదు. సో 17 నుంచి 20 26కి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 25 లోక్సభ స్థానాలు 38 అవుతుంది. కర్ణాటక బిగ్ జంప్ 28 to 42. ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. తమిళనాడు ఇప్పుడు మనం మాట్లాడాం చూడండి, ఇప్పుడున్న 39 స్థానాలు 59 అయిపోతుంది. కేరళ 20 నుంచి 30 అయిపోతుంది. ఓకే, ఎవరికి కంప్లైంట్ ఉండదు. వెరీ సైంటిఫిక్ యుఎస్ స్టాటిస్టికల్ మెథడ్లో చేశారు ఇది. దాంట్లో మనం మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో ఇప్పుడున్న 48 స్థానాలు 72 అయిపోతుంది. ఓకే, రాజస్థాన్లో ఇప్పుడున్న 25 స్థానాలు 38 అవుతుంది. నౌ కమ్ టు ఉత్తరప్రదేశ్. 80 ఉన్నది 120 అవుతుంది. 40 సీట్లు పెరుగుతుంది. మధ్యప్రదేశ్ 29 to 44, గుజరాత్ 26 నుంచి 39 అండ్ బీహార్ 40 నుంచి 60. ఎస్, ఇప్పుడు కూడా లయన్ షేర్ నార్త్ ఇండియా అని చెప్తారు, కానీ పర్సంటేజ్ చూడండి. ఓకే, ఫార్ములా ఏంటి? షేర్ ఆఫ్ సీట్స్ సదర్న్ రీజన్కి మోర్ పాపులస్ నార్దర్న్ అండ్ వెస్టర్న్ రీజన్ తీసుకుంటే లోక్సభలో పర్సంటేజ్ సేమే ఉంది. ఏంటి? ఇప్పుడు పెరిగినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఒక్కొక్క స్టేట్కి 23.6% నుంచి ముందు 23.7% ఉంది అంతే. అండ్ ఇప్పుడున్న దాంట్లో మనం సౌత్లో చూస్తున్నాం, ఇది నార్త్లో 45.6 ఉన్నది, ఇప్పుడు 45.2 అయి తగ్గుతుంది. సో వాళ్ళ పర్సంటేజ్ ఉండే ముందే వాళ్ళ పర్సంటేజ్ని 45 నుంచి మీరు డైరెక్ట్ 50-55కు తీసుకెళ్ళలేదు, మీరు తగ్గించారు పర్సంటేజ్ కొంచెం. ఇక్కడ అన్చేంజ్డ్. సో బేసిక్లీ లోక్సభ స్ట్రెంగ్త్ పర్సంటేజ్ వైజ్ ప్రతి స్టేట్కి అంతే ఉంది. కేరళకి 20 ఉన్నది 30 అయితే ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నది 120 అయిపోయింది. ఒక టైంలో లాస్ట్ టైం ఈ 543 అని చేసినప్పుడు ఐ థింక్ సమ్వేర్ ఇన్ 70s తమిళనాడు పాపులేషన్ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఒకటే ఉంది. ఓకే, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పెరిగింది, కానీ ఉత్తరప్రదేశ్ సీట్లు పెంచలేదు. తమిళనాడు సీట్లు 39, వాళ్ళది 80 అయినప్పుడు కూడా వాళ్ళది యాక్చువల్ దానికన్నా ఎక్కువ కావాలి ఉండే, జరగలేదు. అది లాట్ ఆఫ్ డైకాటమీ ఇన్ దట్. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎప్పుడో చేయాలండే డీలిమిటేషన్, లేట్ అయిపోయింది. పోస్ట్పోన్ చేసి మళ్ళీ సెన్సస్ జరగలేదని చెప్పి. ఎందుకంటే రూల్ ఈజ్ ఆఫ్టర్ సెన్సస్ యూ హావ్ టు డూ ఇట్, ఆర్ రెజల్యూషన్ లోక్సభలో తీసుకొచ్చి 2/3 మెజారిటీలో పాస్ చేయాల్సి వస్తుంది. అది రాజ్యసభలో కూడా చేయాల్సి వస్తుంది. ఈ 2 ప్లేసెస్లో బీజేపీకి 2/3 మెజారిటీ లేదు. బహుశా ఇప్పుడు చేస్తారా లేదో మనకు తెలియదు ఈ కొత్త సమీకరణ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్, కానీ నా అంచనా ప్రకారం చేయరు. దిస్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎవరికి కంప్లైంట్ లేదు ఇప్పుడు దీంట్లో, ఎవరు పెద్దగా మాట్లాడినట్టు కూడా. ఎస్, ఇప్పుడు మనం 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్లో యావరేజ్గా చూస్తే, ఓకే, యావరేజ్ మీడియన్ అక్రాస్ ద బోర్డ్ 543 స్థానాలకి చూస్తే 18.2 లక్షల ఓటర్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కానీ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ మనం చెప్పినట్లు మల్కాజిగిరి లాంటి 32 లక్షల మంది కూడా ఉన్నారు.
చాలా ఉన్నాయి అట్లాంటి కాన్స్టిట్యున్సీస్, కానీ దాంట్లో మల్కాజిగిరి ఈజ్ హైయెస్ట్. ఇది 32 కాదు, యాక్చువల్లీ ఇట్ ఇస్ 36 అనుకుంటాను మల్కాజిగిరి. ఓకే, సో ఈ లార్జ్ ఉన్న దానికి రిప్రజెంటేషన్ ప్రాబ్లం. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు స్ప్లిట్ చేశారు, జార్ఖండ్ బీహార్ ఎందుకు స్ప్లిట్ చేశారు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎందుకు స్ప్లిట్ చేశారు? ఎందుకంటే ప్రజలకి వాళ్ళ లీడర్స్ని అంటే లేక వాళ్ళ ఫెసిలిటీస్ని అందుకోవడానికి ఇప్పుడు కూడా మహారాష్ట్ర చాలా పెద్ద స్టేట్, మధ్యప్రదేశ్ చాలా పెద్ద స్టేట్, యూపీ కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి మీరు, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సెక్రటరియట్కి రావాలంటే ఎక్కడ రావాలి, అమరావతికి రావాలి, ఓవర్ నైట్ ట్రైన్ ఏదైనా తీసుకురావాల్సి వస్తుంది. కడప నుంచి ఒక మనిషి విజయవాడకి రావాలంటే అనుకోండి. సో మనం చిన్న స్టేట్స్ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. దానికోసం డిస్ట్రిక్ట్ కూడా చిన్నగా చేస్తారు, కానీ లోడ్ పెరుగుతుంది, అంటే ఖర్చులు పెరుగుతుంది, అదేం చేయలేము మనం. కానీ ఈ కేసులో ఇప్పుడు చాలా క్లియర్గా అదే రేషియోలో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు, రేషియో మారలేదు. సో రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు టీవీకే ఉన్న ముందు స్టాలిన్ కానీ, ముందున్న పినరాయి విజయన్, ఇప్పుడున్న సతీషన్ కానీ, అక్కడ ఇప్పుడున్న డీకే శివకుమార్, పాత సిద్ధరామయ్య గారిని ఎవరు కంప్లైంట్ చేయడానికి దీంట్లో ఛాన్స్ ఇవ్వలేదు. బహుశా దీని ఒక డిస్కషన్ పేపర్గా ఫ్లోట్ చేస్తారు, సజెషన్స్ తీసుకుంటారు, దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనే కమిషన్ కూర్చోబెడతారు. లీగల్ రూట్ అది, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, ఇద్దరు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని పెట్టుకుని వాళ్ళ డీలిమిటేషన్ ప్రతి స్టేట్కి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడి ఇది ఉంది మీరు చెప్పండి మీదేంటని చెప్పి. సో చాలా మటుకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా చాలా మటుకు చూడాల్సి వస్తుంది. అదే కాన్స్టిట్యున్సీ రిజర్వ్ సీట్స్ ఎన్ని పెరుగుతుంది వాళ్ళకని చెప్పేసి. అర్బన్ రూరల్ డివైడ్ చూడాల్సి వస్తుంది. హైదరాబాద్ లాంటి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి, హైదరాబాద్, బెడ్చల్, మల్కాజిగిరి, ఒకవైపు ఈవెన్ శేర్లింగంపల్లి తీసుకుంటే కూడా మీకు చాలా మటుకు లయన్ షేర్ ఆఫ్ సీట్ అర్బన్ ఏరియాలోనే ఉంటుంది. ఇది ప్రతి స్టేట్లో ఇదే. మీరు బెంగళూరు తీసుకోండి, ఇప్పుడు రామనగరం అని చెప్పి శివకుమార్ గారి కాన్స్టిట్యున్సీ, దాని పేరు మార్చి బెంగళూరు రూరల్ అని చేసేసారు. అది బెంగళూరు నుంచి చాలా దూరం ఉంది, మన షోలే షూట్ చేసిన ప్లేస్ అది రామనగర్. ఎందుకంటే అర్బన్ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతుంది, పాపులేషన్ మైగ్రేషన్ జరుగుతుంది, విలేజెస్ నుంచి సిటీకి వస్తున్నారు, తండాలు వచ్చి నిలబడుతున్నారు జాబ్స్ కోసం. సో పాపులేషన్ పెరిగినప్పుడు కాన్స్టిట్యున్సీస్ పెరుగుతుంది. సో హైదరాబాద్ న్యాచురల్లీ, హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, అటువైపు వికారాబాద్ వైపు ఉన్న శేర్లింగంపల్లి కానీ ఆ డిస్ట్రిక్ట్స్ ఏవో ఉంటుందో అదన్నీ దాంట్లో వచ్చేస్తుంది అన్నమాట. శేర్లింగంపల్లి అయితే బహుశా వికారాబాద్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో మీ పాపులేషన్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ సిటీలో పెరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు దాన్ని, రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అరే చదువుకున్న వాళ్ళు బీజేపీకి ఓటేస్తారా, అదొక డౌట్ ఉంటుంది ఆయనకి. అర్బన్ ఫినామినన్ కదా, అర్బన్ పార్టీ అంటారు బీజేపీ. ఇప్పుడు అదొక నెక్స్ట్ రాబోయే కాంట్రవర్సీ అదనం. కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. నేను ఇప్పుడు దాకా చూసిన సొల్యూషన్స్లో రాజుగారు ఇది చాలా బాగుంది. ఇంకా నేను దీని డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇంకా దొరకలేదు. నేను బహుశా ఐ విల్ హావ్ టు ఫైండ్ ఫ్రమ్ సంబడి ఇన్ ఢిల్లీ, ఎవరైనా నాకు పంపిస్తే దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ అని చెప్పి పేర్లు అయితే రాలేదు, రేషియో వైజ్ ఇట్ ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ సెన్స్. రేషియో, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయి తెలిసింది ఇప్పటికి. సో ఇప్పుడు డీలిమిటేషన్ బిల్తో రాకపోతే కూడా ఇట్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పక్కన పెడితే కూడా న్యాచురల్లీ దాంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సి ఉంది. ఉమెన్ రిజర్వేషన్ సపరేట్, డీలిమిటేషన్ సపరేట్. లింక్ లేదు ఇంకా. రాహుల్ గాంధీ అదే అన్నారు, లింక్ లేకుంటే మేము ఓటేస్తామన్నారు. ఇప్పుడు చూడండి మోదీ గవర్నమెంట్ అంటారు ఇక్కడ తీసుకోకూడదు, నేను చేస్తాను, యూ ఇంక్రీజ్ ద సీట్స్, డీలిమిటేషన్ తర్వాత ఇది సపరేట్, అదే జరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.